ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్యనయం నుండి వృశ్చిక రాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగ ఉంటుందనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నాము. వృశ్చిక రాశి వారికి 2వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి ఏ ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బాగులేవు అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నాము. అష్టములో రవిగ్రహం ఉన్నాడు. ప్రయాణములో శ్రమ, కష్టాలు, శత్రు బాధలు, రుణ బాధలు, మానసికంగా అటువంటి దుఃఖము కలగటానికి అవకాశం ఉంది. షష్టములో కుజగ్రహం ఉన్నాడు. షష్టములో కుజగ్రహము ఉండటము వలన నూతన వస్త్ర లాభము, ధనధాన్య లాభము, గౌరవము, కీర్తి, పలుకబడి, ధన సంపాదన చక్కగా ఉంటుంది. భాగ్యస్థానములో బుధగ్రహం ఉన్నాడు. అపనిందలు పడటానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. మానసికంగా తాపము, ఉద్రిక్తము, చెడు ప్రభావం ఎక్కువ కలగటానికి బుధగ్రహం వల్ల అవకాశం ఉన్నది. సప్తములో గురుగ్రహం ఉన్నాడు. సప్తము గురుగ్రహము ఉండటం వలన శరీర సుఖము, ఆరోగ్యము, ప్రభు సన్మానము, ప్రభువుల వలన మంచి కీర్తి పలుకబడి ప్రతిష్ట కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. సన్మానం జరగడానికి అవకాశం ఉంది. అధికారుల వల్ల మంచి గౌరవం సంపాదిస్తాడు. అన్ని విధాల సుఖము, సౌఖ్యం ఉండటానికి అవకాశం ఉంది. చతుర్థములో శనిగ్రహం ఉన్నాడు. చతుర్థములో శనిగ్రహము ఉండటం వలన యత్న కార్యభంగము, ఏ పని చేస్తామో ఆ పని పట్ల మనకి అది నష్టము కలగటానికి, అనుకున్న పని నెరవేరకుండా ఆగిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జీర్ణమండలము, జీర్ణక అవస్థ, పొట్టకు సంబంధించినటువంటి గ్యాస్ ట్రబులు, ఇటువంటి వ్యాధులు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించవలేను. పంచములో రాహుగ్రహం ఉన్నాడు. అకారణంగా విరోధము, బిడ్డల యందు శత్రుత్వము కలగటానికి అవకాశం ఉన్నది. ధన వ్యయము, వ్యాపార నష్టము, శత్రువులు, మనకు తెలియనటువంటి శత్రువులు కలిగి ఉంటారు. లాభస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. లాభస్థానములో కేతుగ్రహము ఉండటం వలన శరీర సుఖము, విదేశ గమనము, చదువుకున్న వాళ్ళకి దేశ విదేశాలు, ఇతర దేశాలు పోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణమైన ఫలితం కలగటానికి అవకాశం ఉన్నది. యత్న కార్యలాభము. అయితే రవిగ్రహం మీకు బాగులేదు. అష్టములో రవిగ్రహం ఉన్నాడు. రవికి పరిహారం చేసుకోండి. బుధగ్రహము భాగ్యస్థానములో ఉన్నాడు. బుధుడికి పరిహారం చేసుకోండి. శని చతుర్థములో ఉన్నాడు. అయితే శనిగ్రహము అర్ధష్టమ శని ఉన్నది. వృశ్చిక రాశి వారికి అర్ధష్టమ శని అయితే ఉన్నదే కానీ ఈ శని పూర్తిగా పోబోయే లోపల మీకు గృహాన్ని కానీ, వివాహము కావాల్సినటువంటి వారికి వివాహం అవుతున్నది. భూమి లేని వారికి భూమిని ఇస్తాడు శనిగ్రహ దేవుడు. గృహము లేని వారికి గృహాన్ని కూడా ఇస్తాడు. అయితే అర్ధష్టమ శని ఉన్నది. అర్ధష్టమ శని ఉన్నప్పటి వరకు కూడా మీకు బ్రహ్మాండమైన యోగాన్ని ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు. అందులో సందేహం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. శని బాగులేడు, ఈ అర్ధష్టమ శని అని సందేహించాల్సిన అవసరం లేదు. శనిదేవుడు విశేషమైన యోగాన్ని మీకు ఇస్తాడు. అయితే రాహుగ్రహం బాగులేదు. రాహుకి కూడా పరిహారం చేసుకోలేను. మీకు ఏదన్నా సందేహము కలిగితే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ వచ్చేసి 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.